సరిపతు విధవరాలు అంటుంది, యెహోవా జీవము తోడు నా వద్ద ఏమీ లేదు, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, నేను నా కుమారుడు అది తిని ఇంకా చనిపోదాం అనుకుంటున్నాం అని చెప్తున్నాడు. తన యొద్ద ఏమీ లేదు, కానీ సేవకుడు అంటున్నాడు, మొదట ఒక చిన్న అప్పము చేసి తీసుకొని రమ్మని. నేను అడుగుతున్నాను, ఆ అప్పము ఆ విధవరాలు, సరిపతు విధవరాలు ఇవ్వకుండా ఉంటే ఆ కరువులో ఎలా పోషించబడేది? త్యాగము అనేది ఎప్పుడు వస్తుందండి? నీ దగ్గర కష్టంగా ఉన్నప్పుడే, నీవే ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, ప్రభు పని కొరకు ఉన్న దానిలోనే ఒక చిన్న రొట్టె ముక్కని ఇవ్వడమే త్యాగం కదా. నువ్వు సర్వ సమృద్ధి కలిగి నీ సమృద్ధిలో నుండి కొంచెం ఇచ్చినప్పుడు త్యాగంతో ఇచ్చాడు అనలేము. నీవే ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ ప్రభువును ప్రేమించి, ప్రభు పనిని ప్రేమించి ఈ ఆశీర్వాదకరమైన మందిర నిర్మాణం కొరకు నీ వంతుగా చిన్న కానుకను పంపి సహకరించినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇక్కడ సరిపత్తు విధవరాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ప్రేరేపణకు తలొగ్గి, దేవుని సేవకుని మాట విని పనిని జరిగిస్తున్నాం. దేవుని పనికి, దేవుని సేవకు ధనము అవసరము కనుక ఇప్పుడు మందిర నిర్మాణం బహు భారభరితమైనది కనుక నీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మందిర నిర్మాణంలో త్యాగపూరితంగా నీ వంతుగా నీవు సహకరించి దేవుడు అనుగ్రహించు సర్వ సమృద్ధి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలనే ప్రభు పని తెలియపరుస్తున్నాను.